పొంగల్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట గుడి దగ్గరికి. సో మా నాన్న ఇంకా మా నాన్నమ్మ అనమాట. సో పొంగల్ తీసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. అంత లోకల వర్షం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అప్పటికే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయాయి. సో మేము ఇంకా పొంగల్ తీసుకెళ్ళాలనగానే వర్షం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు పొంగల్ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పొంగలి చీర అవన్నీ చూపించేసి మళ్ళీ రిటర్న్ వస్తామన్నమాట. సో ఇంకా ఇప్పుడే గుడి దగ్గర స్టార్ట్ అయ్యాము. అప్పటికి వర్షం చిన్న చిన్న పడ్డం స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసారా ఎంత వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంటే వేరే సైడ్ నుంచి కూడా అందరు రావాలి నైవేద్యం తీసుకొని, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామా. ఆ టైంలో ఫుల్ వర్షం పడ్డది. ఇంకా అందరం ఇలానే మధ్యలో ఆగిపోయాం. అటు వెనక్కి వెళ్ళలేం, ఇటు ముందుకు వెళ్ళలేం. ఇంకా అందరం కలిసి ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి అందరూ ఎవరెవరైతే నైవేద్యాలు తీసుకొచ్చారో వాళ్ళందరూ ఇలా వెయిటింగ్ క్యూలో లోపలికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి మేము ఇలా పట్టుకొని ఉన్నామన్నమాట ఇక్కడ. సో ఇలా మేము నైవేద్యం అమ్మవారికి ఇచ్చేస్తాం. ఇంకా నైవేద్యం ఇచ్చేసాం కదా, నైవేద్యం ఇచ్చేసాక భజనకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అలా నైట్ అంతా భజన అయిపోయాక వెళ్ళి మార్నింగ్ అమ్మవారిని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి తీసుకొస్తారనమాట. సో ఆ తర్వాత ఇంకా మొత్తం అందరి ఇంటి దగ్గర నుంచి రౌండ్స్ అయిపోయాక గుడి దగ్గరికి తీసుకొచ్చారు. గుడి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారిని ఇంకా దింపుతారనమాట, అంటే కింద పెట్టేస్తారు. ఇంకా మేము అందరం అక్కడే ఉన్నామన్నమాట. మార్నింగ్ లేసాం. నిన్న నైట్ అంతా లేట్గా పడుకున్నాం, మళ్ళీ మార్నింగ్ లేచి మొత్తం చూస్తున్నాం అనమాట.